నమస్తే ఫ్రెండ్స్, నేను మీ యోగి బొల్లొచ్చు. ఈరోజు బెట్టింగ్ యాప్స్ కథ ఏంటో చూద్దాం. ఈ బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య వచ్చినవి కావు, చాలా కాలం నుంచి ఉన్నాయి కానీ పెద్దగా ఎవరికి తెలియదు. కానీ లాక్డౌన్ టైంలో టిక్ టాక్ వచ్చాక కొంతమంది ఫాలోయింగ్ పెరిగి ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు. వీళ్ళు మాట్లాడే మాటలకు, వీళ్ళు చేసే వీడియోలకు జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని గ్రహించి కొన్ని కంపెనీలు వీళ్ళకు రెమ్యునరేషన్ ఇచ్చి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. ఈ బెట్టింగ్ యాప్స్ మెయిన్గా యంగ్ జనరేషన్ని టార్గెట్ చేశాయి. వీళ్ళ స్ట్రాటజీ ఎట్లుంటుందంటే, బెట్టింగ్ యాప్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ కొంచెం ప్రాఫిట్ ఇచ్చి ఆశ చూపెడతారు, తర్వాత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టించి ఉన్న మొత్తాన్ని లాగేస్తారు. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో ఒక టీం చేస్తూ ఉంటుంది. చాలామంది సెలబ్రిటీలు, సినిమా స్టార్స్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం చూసి ఈ హర్ష సాయి, రీతు చౌదరి, యాంకర్ శ్యామలాల్ లాంటి వాళ్ళు కూడా ప్రమోట్ చేసి నెలకి ఈజీగా 20-25 లక్షలు సంపాదిస్తున్నారు. డ్రగ్స్ ఎంత వ్యసనమో బెట్టింగ్ కూడా అంతే వ్యసనం. సోగ్గాడి పిల్లం సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో సినిమా హీరో పిల్లోడి పాల డబ్బా కూడా ప్యాకెట్లో పెడతాడు. అట్లా నిజ జీవితంలో ఈ బెట్టింగ్ యాప్స్ వాడే వాళ్ళు కూడా వాల్యూస్ మర్చిపోయి డబ్బు మొత్తం బెట్టింగ్లో పెట్టేస్తారు. ఇక ఇప్పుడు ఇష్యూకి వస్తే, ఆర్టీసీ ఎండి సజ్జన రీసెంట్గా సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే ఉద్యమం మొదలుపెట్టారు. దానికి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సపోర్ట్ వచ్చింది. వాస్తవానికి మనమంతా కూడా ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కూడా సజ్జనార్ బాటలోనే సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటున్నా. ఇంతకీ సజ్జనార్ ఏమన్నారంటే, బెట్టింగ్ యాప్స్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మేము మీకు న్యాయం చేస్తామని అనౌన్స్ చేశారు. దానికి రెస్పాన్స్గా మియాపూర్లో ఉండే వినయ్ అనే బాధితుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ రాశాడు. ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని ఎంక్వైరీకి రమ్మని నోటీసులు ఇచ్చారు. ఇందాకే పెద్ద యాక్టర్స్ మీద కూడా బెట్టింగ్ యాప్ కేసులో టోటల్గా 24 మంది మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళలో మెయిన్గా విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీముఖి ఇట్లాంటి వాళ్ళతో పాటు ఇంకొంతమంది మీద కూడా కేసు బుక్ చేశారు పోలీసులు. ఆ దెబ్బకు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఉలిక్కిపడి భయంతో తాము ప్రమోట్ చేసిన యాప్స్ డిలీట్ చేయమని, తెలియక తప్పు చేసాం క్షమించండి అని సెల్ఫీ వీడియోలు చేశారు. నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. కానీ నాకు తెలిసి మన దేశంలో వేల మంది చనిపోయారు. వాళ్ళ చావుకి కారణం ఎవరు? ప్రమోట్ చేసిన వాళ్ళు కాదా? యాప్స్ తయారు చేసిన వాళ్ళు కాదా? కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం సింపుల్గా ఇట్లా చెప్పి తప్పించుకుంటున్నారు. నేను చేయలేదు అనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తారు. 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్గా అయితే నేను బెట్టింగ్ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకుముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. రీతు చౌదరి, సుప్రీత ఇలా సారీ చెప్పి తప్పించుకున్నంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఒక్క ప్రమోషన్కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆ యాప్ లీగలా కాదా, ప్రమోషన్ చేయొచ్చా చేయకూడదా అని ఇన్ఫ్లుయెన్సర్స్ మినిమం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోరా? దీని వెనక ఉన్న లీగాలిటీ వీళ్ళకి తెలీదా? తెలిసే చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు మనకు స్క్రీన్ మీద కనిపించినంత సింపుల్గా ఉండరు. వీళ్ళ వెనక పెద్ద నెట్వర్క్ ఉంటుంది, లీగల్ టీం ఉంటుంది, అన్నీ తెలిసే వీళ్ళు తప్పు చేస్తున్నారు. కానీ మీడియా ముందుకు వచ్చి మాత్రం మాకు లీగాలిటీ తెలీదు అని తప్పించుకుంటున్నారు. దీన్నే లా భాషలో ఇగ్నోరెన్షియా జూరిస్ నాన్ ఎగ్జిక్యూసెట్ అని అంటారు. అంటే చట్టం తెలియదు అనేది క్షమించదగినది కాదు అని అర్థం. ఈ కేసులో యాప్స్ కంపెనీలతో పాటు ఇంటర్మీడియరీస్గా ఉన్నటువంటి ప్రమోటర్స్ కూడా బాధ్యులే. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ కంపెనీలు ఎవరివి? ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు? బ్యాంక్ అకౌంట్లు ఎవరి ప్రూఫ్స్తో చేస్తారు? గవర్నమెంట్కి తెలియకుండా మనీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? చైనా, జపాన్, హాంకాంగ్ లాంటి దేశాల కుట్ర ఉందని మీకు తెలుసా? అవన్నీ ఇంకో వీడియోలో చెప్తా. ఇప్పుడు ఈ కేసులో లీగల్ విషయాలకు వస్తే, మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్స్ని ఎప్పుడో బ్యాన్ చేశారు. కానీ కొంతమంది మాత్రం VPN ఆన్ చేసుకొని వేరే లొకేషన్తో ఓపెన్ చేసుకొని వాడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మార్చి 21, 2024 ఒక అడ్వైజరీ నోటీస్ ఇచ్చింది.
దాంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని అడ్వర్టైజ్ కంపెనీలకు చెప్పింది. అట్లనే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళ ఫాలోవర్స్కి ప్రమోట్ చేయొద్దని క్లియర్గా చెప్పింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కూడా మీరు బెట్టింగ్ యాప్స్ లింక్స్ రూపంలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రమోట్ చేయకండి అని చెప్పింది. పబ్లిక్ గేమింగ్ యాక్ట్ కింద బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఈ రెండు కూడా మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ మన దేశంలో ప్రాహిబిటెడ్ అని చెప్తుంది. అయినా ప్రమోట్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కూడా చెప్తుంది. ఇక సెప్టెంబర్ 2, 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ లెండింగ్ గురించి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్కి లోబడి నడిచే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే అప్పులు ఇవ్వాలని, అలాంటి వాళ్ళ దగ్గర జనాలు అప్పు తీసుకోవాలని చెప్పింది. అయితే బెట్టింగ్ యాప్స్కి ఆర్బీఐ గైడ్లైన్స్కి సంబంధం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ తయారు చేసిన వాళ్ళే ఆన్లైన్ లోన్ యాప్స్ కూడా తయారు చేసి అప్పులు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళే అక్కడ డబ్బులు ఇప్పించి ఇక్కడ బెట్టింగ్లో పెట్టించి డబ్బులు దొబ్బేస్తారు. మళ్ళీ వాళ్ళని సూసైడ్ చేసుకునేలా చేస్తారు. ఇదే ఈ కథలో ట్విస్ట్. ఇక ఈ కేసులకు సెక్షన్ 79 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. సెక్షన్ 2 సబ్ క్లాస్ 28 అండ్ సెక్షన్ 3 సబ్ క్లాస్ బి ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, దాంతోపాటు సెక్షన్ 3(3)(a)(4) ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్తో పాటు మనకందరికీ తెలిసిన సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ అంటే చీటింగ్, దాన్ని ఇప్పుడు సెక్షన్ 318 ఆఫ్ భారతీయ న్యాయ సంహితగా మార్చారు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66D కూడా ఈ చీటింగ్ గురించి చెప్తుంది. ఈ కేసులో ఇన్ని అట్రాక్ట్ అవుతాయి, క్రిమినల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. వీటితో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగి ఎఫ్ఐఆర్ బుక్ అయిన 11 మంది వివరాలు తీసుకుంది. ఈ కేసులో ఈడీ ఎందుకు రంగంలో దిగిందంటే ఈ బెట్టింగ్ యాప్స్ అంతా 100 కోట్ల మాఫియా కాబట్టి మనీ లాండరింగ్ కూడా జరిగి ఉండొచ్చు అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. దానికి కారణం ఈ బెట్టింగ్ యాప్స్తో వచ్చిన బ్లాక్ మనీతో మన దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, ఇండియన్ ఎకానమీని దెబ్బతీయాలని కొందరు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి చెప్పుకోవడానికి ఎన్ని సెక్షన్లు ఉన్నా ఎన్ని చట్టాలు ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ మన దగ్గర ఉందా అంటే లేదనే చెప్పాలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ బెట్టింగ్ యాప్ మహమ్మారిని ప్రభుత్వాలు తరిమి కొడతాయా, తరిమేసిన అవి వేరే రూపంలో మళ్ళీ వస్తాయా చూడాలి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.